ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ పైన లైంగిక వేధింపుల కేసు అయితే నమోదయ్యింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు అయితే నమోదు కావడం అయితే జరిగింది. అయితే ఒక యువతి కేఏపాల్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్న ఒక యువతి అయితే తన పైన కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. తన పైన కేసు పెట్టడం అయితే జరిగింది. ముందుగా షీ టీమ్ ని అయితే సంప్రదించడం జరిగింది. షీ టీమ్ దగ్గరికి వెళ్ళేసి నాకు ఇలా జరిగింది, అతను నన్ను లైంగికంగా వేధింపులు చేయడమే కాకుండా ఇంకా నాకు వాట్సాప్ కాల్స్ కూడా చేయడం జరుగుతుంది. రాత్రుల్లో కూడా నాకు మెసేజ్లు కాల్స్ ఇలా చేస్తూ ఉన్నారు. నేను రాత్రి సమయంలో వర్క్ చేస్తున్న సమయంలో నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి అయితే తను షీ టీమ్ ని అయితే సంప్రదించడం అయితే జరిగింది. షీ టీమ్ వాళ్ళు దాన్ని ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్ ని తీసుకొని పంజాగుట్ట పిఎస్ కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వారైతే ఇప్పుడు పోలీసులు అయితే కేఏపాల్ మీద కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. మహిళా ఫిర్యాదు మేరకు అయితే. సో మరి అసలు ఏం జరిగింది? కేఏపాల్ గారు అంటే మనందరికీ తెలిసిందే. కేఏపాల్ గారు ఎక్కడ అన్యాయం జరిగినా ఏం జరిగినా కానీ ఎంబటే తను రియాక్ట్ అవ్వడము, మీడియా ప్రెస్ మీట్ పెట్టడము, తన ప్లానింగ్స్ కానివ్వండి, తను ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఆయన ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ముందుగా రియాక్ట్ అయ్యే వ్యక్తి కేఏపాల్ గారు అయితే ఉంటారు. అతను చేస్తారా చెయ్యారా అని పక్కన పెడితే కనుక ఒక ప్రెస్ మీట్ పెట్టి అయితే తన ఒపీనియన్ అయితే తెలుపుతూ ఉంటాడు. అలాంటి కేఏపాల్ గారు మరి గత కొన్ని రోజులుగా అయితే మనకు తెలిసిందే అతను పొలిటికల్లో ఏ ఫామ్ లో ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది అయితే మనకైతే తెలిసిందే. అలాంటి కేఏపాల్ గారు మరి అందులో తన ఆఫీస్ లో వర్క్ చేస్తున్న యువతి పైనే ఇలా లైంగికంగా దాడి చేశారని భావించవచ్చు. అసలు నమ్మొచ్చా, నమ్మసగ్యంగా ఉందా అనేది చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే రేజ్ అవుతూ ఉంది. ఎందుకంటే కేఏపాల్ గారి మీద ఎన్నో ఆరోపణలు ఎంతో కామెడీగా అయితే చూస్తూ ఉంటారు, కానీ ఇలాంటి ఆరోపణలు మాత్రం మొట్టమొదటిగా ఫస్ట్ టైం అయితే రావడం. అయితే కేఏపాల్ గారు ఇలా చేశారంటే అసలు ఎవరు నమ్మసగ్యంగా అయితే లేనట్టే ఉంది. ఎందుకంటే అసలు కేఏపాల్ గారి మీద మనం అయితే చూసాం, అతను ఒక పొలిటికల్ గా ఒక ఇతర పార్టీ వాళ్ళని తిట్టడం కానివ్వండి, ఒకవేళ ఏదైనా వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు మంచి చేసినా కానీ పొగడడం కానివ్వండి, ఇలాంటివి మనం చూసాము. కానీ సో మనము ఒక పొలిటికల్ లీడర్ అంటే చాలా మంది పొలిటికల్ లీడర్స్వి ఇలాంటివి బయటకు వస్తూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు ఎన్ని బయటకు వస్తున్నాయి, ఆయన ఇతర పార్టీ వాళ్ళు కూడా ఎవరెవరితో తిరుగుతున్నారు, ఏమేమి చేస్తున్నారు అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో మనకు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అలాంటిది కేఏపాల్ గారి మీద ఇలాంటి ఆరోపణలు రావడం అనేది అయితే మొట్టమొదటిసారి అనేది చెప్పుకోవాలి. అయితే అందులో కేఏపాల్ గారి ఆఫీస్ లో వర్క్ చేస్తున్న ఎవరైతే ఒక యువతి ఉంటుందో ఆ యువతియే షీ టీమ్ అయితే సంప్రదించడం అయితే జరిగింది. అయితే తను ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా నన్ను ఇలా లైంగికంగా దాడి చేస్తున్నారు, గత కొన్ని రోజుల నుంచి అయితే నేను భరించలేకపోతున్నాను, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, ఇంకా నాకు ఇలా వాట్సాప్ మెసేజ్లు కూడా చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఆ వాట్సాప్ మెసేజ్లను కూడా వాళ్ళకి చూపించడం, అవి అన్నిటిని స్క్రీన్ షాట్స్ కానివ్వండి, ఇంకా ఏవైతే రికార్డ్స్ ఉంటాయో అవన్నిటిని అయితే షీ టీమ్ కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని మళ్ళీ పంజాగుట్ట పిఎస్ కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. పంజాగుట్ట పిఎస్ వాళ్ళు అయితే సో ఆ మహిళ ఫిర్యాదు మేరకు అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అసలు ఇంతకీ ఏం జరిగింది, మరి నిజంగానే కేఏపాల్ గారు చేశారా చేయలేదా అనేది అయితే తొందరలోనే బయటపడింది. సో కేఏపాల్ గారు అయితే ఎక్కడ ఏం జరిగినా కానీ ప్రెస్ మీట్ అయితే పెడతారు కాబట్టి మరి దీనిపైన కూడా ఎప్పుడు స్పందిస్తారనేది అయితే చూడాలి. ఆయన అదే విధంగా కేఏపాల్ గారు అప్పుడే హైదరాబాద్ లో ఉంటారు, అప్పుడే ఆంధ్రాలో ఉంటారు, అంటే ఇలా మీటింగ్ లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా అతను విదేశాలకు కూడా వెళ్ళినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అతను హైదరాబాద్ లో లేనట్లయితే తెలుస్తుంది. మరి కేఏపాల్ గారు హైదరాబాద్ కి వచ్చాక కనుక మరి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది, నిజంగానే చేశారా, అసలు ఎవరు చేశారు, ఇదంతా ఎవరైనా పొలిటికల్ డ్రామా కూడా ఉండొచ్చా అనేది అయితే తొందరలోనే బయటపడిన అయితే ఉంది. అదేవిధంగా పంజాగుట్ట పిఎస్ గారు కూడా తొందరలోనే ప్రెస్ మీట్ పెట్టి అయితే నిజంగానే కేఏపాల్ గారు చేశారా ఏంటనేది అయితే తొందరలోనే పంజాగుట్ట పిఎస్ నుంచి కూడా ప్రెస్ మీట్ పెట్టి అయితే తెలుపుతారు. సో మరి నిజంగానే అసలు ఏం జరిగింది, కేఏపాల్ గారు చేశారంటే మాత్రం ఇది ఒక నమ్మసగ్యంగా లేదు. కాబట్టి అంటే మనకు వచ్చిన కామెంట్స్ కూడా ఏవైతే ఇతర సోషల్ మీడియాలో ఆ కామెంట్స్ చూసుకున్నట్లయితే కనుక ఒక పొలిటికల్ డ్రామా కానివ్వండి, ఇంకా ఇలాంటివి కామెంట్స్ వస్తున్నాయి, కానీ నిజంగానే కేఏపాల్ చేశాడు అన్నట్లయితే వస్తలేవు. మరి మేబీ ఒకవేళ చేసుంటే కనుక ఈ యొక్క యువతినే చేశారా, లేకపోతే ఇంకెంతమందిని చేశారు, ఎప్పటి నుంచి చేస్తున్నాడు, అండ్ దీని వెనకాల అంటే ఇంకా అమ్మాయిలు ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇలా ఎంతమంది సఫర్ అవుతున్నారు అనేది కూడా తొందరలోనే తెలియనుంది. కాబట్టి సో మరి కేఏపాల్ గారు కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు, కేఏపాల్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి సో ఇప్పుడు ఒకవేళ కేఏపాల్ గారు కనుక ప్రెస్ మీట్ పెట్టకపోతే కనుక అది నిజంగానే చేశాడేమో అని చెప్పేసి కూడా అలా కూడా అనుకుంటారు. కాబట్టి సో కేఏపాల్ గారు మరి
ఏదైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వారు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో మరి వాళ్ళు కూడా ఎలా ఎంక్వైరీ చేస్తున్నారో దాన్ని బట్టి మరి కేఏ పాల్ గారు ఏం మాట్లాడతారు అనేది కూడా చూడాలి. అదే విధంగా పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఏం రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి. అయితే ఈ అమ్మాయి కూడా గత కొన్ని రోజులుగా అయితే సఫర్ అవుతున్నా అని చెప్పేసి అయితే తనైతే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తను కూడా అందులోనే వర్క్ చేసే అమ్మాయి. సో కేఏ పాల్ దగ్గరనే వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ నైట్ షిఫ్ట్ లో ఉండంగా ఇలా మొత్తం ఇలా చేశారు అని చెప్పేసి అయితే తను ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి నిజానికి అసలు ఇలా ఎప్పుడు జరిగింది? నిజంగానే కేఏ పాల్ గారు దాడి చేశారా? చేయలేదా? అనేది అయితే తొందరలోనే బయటపడనుంది.